పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాత చెయ్యాల కదా మరి పెద్ద మనిషి ఏడ ముచ్చట్లకి మూతులు చప్పి కూర్చున్నాడు అరుచుకుందాం పాండ్రి. ఓ తాత ఏం చేస్తున్నావే? అరే రావే మళ్ళా ముసలి పెడితే నువ్వు రావే. అరే నేను రాను నేను ఇంటికి రాను, అసలు ఊళ్ళకి రాను. మీరు ఇంట్లో పోరి, నేను దాంతో పంచాయతీ కోల్చుకోలేను. మీరు నన్ను వచ్చేందుకు బతిలాడతాను. మీరు ఇంట్లో పోరి దౌడ మించాలి వీక్తా పోరగలరా మీరు పోరికి ఇంచాలి. ఓ నాయన పడతాను ఎవరా మీ నోళ్ళలో మనుగొట్ట. అగో ఏమైందే తాత? ఆ తమ్ముడేమో అంతగానో బతిమలాడుతున్నాడు, నువ్వేమో ఇంటికి రాను ఊళ్ళోనే ఉండనంటున్నావు. ఏమైందే? ముసల్దాన్ తోటి ఏం పంచాయతీ చెప్పు, నేను మాట్లాడతా గాని. అడుగుతా ముచ్చట చెప్పు. ఏంది ఎవరికేది చెప్పేది? తల్లి తీరు బొలి పిల్ల అన్నట్టు దాని పాపమ్మ తీరు అది కూడా. అబ్బో ఇంకా దానికి ముచ్చట చెప్పనా? మొగనికి వచ్చి మొర పెట్టుకుంటారు వీళ్ళ నోళ్ళ మనుగొట్ట. అబ్బబ్బబ్బబ్బబ్బా వాళ్ళకి వచ్చినాని ఇద్దరు ఊళ్ళో ఎవరికి రావమ్మో. నేను ఎవరికి చెప్పా, నేను ఏడికి రాను. మీరు ఇన్ని చలి పీకుర్రి, మీరు పీకుర్రి ఇన్ని చలి. ఏ నువ్వైనా ఆ ముసలోని ఎందుకు అంతగానో బట్టలాడుతున్నావు తమ్మి? సప్పుజే కానుంచి పో. ముసలోడు ఏడికి పోతాడో ఓనియా రాదు. మొగుడు కొడితే పెళ్ళంగా అలిగినట్టు అలిగి ఎవరిని బెదిరిస్తున్నాడు. ఊకో నువ్వు కూడా. అవా సుత్తాను అవరా ఎట్లా మాట్లాడుతుంది అది. మంది జర్రంతా సాట్ అయితే చాలు గుస 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 అని మంది కొంపలు ముంచే ఇద్దరు మరి గిద్దె అది. అది దాని పాపము ఒక్క తీరేనా అది. అది నన్ను ఓర్తాది. అది వీళ్ళ నోళ్ళ మనుగొట్ట తక్కువది కాదు అది. మరి ముచ్చట ఏందో చెప్పమంటే చెప్పవు, వాడి ఇంటికి రమ్మంటే బాబు ఎవరి మీద అడుగుతున్నావు చెప్పు. ఇంతకు పంచాయతీ ఏడొచ్చిందో నాకన్నా చెప్పు, నేను ముసల్దాన్ని అడుగుతా అంటున్నా కదా. తాత నైట్ చికెన్ కూర ఎత్తే ముసలి అన్నదంటే దానికే లొల్లి పెట్టుకున్నారక్క. మరి నీదైనా ఏం పద్ధతి అన్నట్టే? ముసలిది పొద్దున్న దాకా కూలికి పోయొచ్చి ముక్క కూర వండమంటే దానికి శాత కావద్దానే, అందుకే వండనన్నది కావచ్చు. ఇవాళదే రాదు వండుతుంది గాని. ఇవాళ చికెన్ కూర తీసుకొచ్చి వండుకునేటందుకు చికెన్ దుకాణాలు ఇట్లా తెర్ర పెట్టి ఉంచులు కావచ్చు. నువ్వు నీ బాపమ్మ తీసుకొస్తారు కావచ్చు అనుకొని ఇవాళ సంది చికెన్ సెంటర్లు అన్ని బంద్ అట్టినాయించను. ఆ ముచ్చట తెలిసే రాత్రి పూట ఒక కిలో అంతా చికెన్ ఆ చికెన్ సెంటర్ సీన్గాని దగ్గర నుంచి తీసుకొచ్చి వండే ముసల్దాన అన్న గంచె. ఇక ఈ రేచావు ఏం వేచావు అది, ఏం పంచాది అది. అది వండనన్నందుకు నువ్వే ఈ రేషం వేసినావు కావచ్చు. గీ దెబ్బలు చూస్తా ఎవరు ఈ రేషం వేసినట్టు కనబడుతుందే. మూడు ముచ్చటదానా అది ఈ రేషం వేసిందా నేను ఈ రేషం వేసిందా? చికెన్ కూర పట్టుకత్తా వండుతావా అనే లక్ష్మి అన్న గంచె. అబ్బా కొడుక నీకు ఏడ వెళ్తుంటాందిరా ముసలోడా అన్నదా మూలకున్న చీపురు గట్ట తీసి మర్రి వేసి ఏమో తోముడు బయటకు వచ్చి చెప్పుకుంటే ఇజ్జయి పోతుందని ఇంట్లో నాకు నేనే ఒత్తుకొని మలుచుకొని సపరేట్గా వన్నా. అసలు ఇంట్లో అది పెళ్ళమో లేకపోతే నేనే దానికి పెళ్ళానో ముచ్చట అసలు అర్థమైతే లేదు. అవ్వా మీరిద్దరు నిన్న మొన్న పెళ్లి చేసుకున్న వాళ్ళ లెక్క ఏం పంచాయతీలు ఏం కథనే తాత మీ. నువ్వు ముసలి శుద్ధ పూసలు కానీ నేనే తప్పదాగి రోడ్ల మీద వండుకొని ఉంటా అంటే మీరే తీసుకొస్తాలు కావచ్చు. కానీ లంగను బయటవాదిని కావచ్చు. మీ మంది కొంపలు ముంచే నోళ్ళ అనుకోట మీరు మనసులను ముడతాలు కానీ తీరి. నువ్వు ముసలి మనిషినా మీ బతుకులేనా? మీ బతుకుల అనుకోట. అరే ఊరంతా నీగా ఇవాళ సంది చికెన్ దుకాణాలు బంద్ అనుకొని మొత్తం అందరు కూరలు తీసుకొచ్చుకొని కొమ్మగా గోలించుకొని తింటాట వాసనకు పానాలు వెళ్ళిపోయినట్టు అయిపోయా. అరే ఇంత కూర తీసుకొచ్చా అండరా అదే అన్నందుకు ఇంకినేషం. ఎక్కడ ఏ షాపులో చూడపోయినా జనాలు జిబ అని ఉన్నారు చికెన్ సెంటర్లలో. నా పానం దండాలదా? చికెన్ దుకాణాలకు వచ్చే లాభం సరిపోతలేదని రాష్ట్రంలో ఉన్న రిటైల్ వ్యాపారులు అంతా సమ్మెకి దిగిన్లు. పౌల్ట్రీ వ్యాపారులు దిగి రాకపోయేటాలకు ఇయాటి నుంచి చికెన్ సెంటర్లు బంద్కు పిలుపునిచ్చిండ్లు. అందుకే నిన్న మొన్న చికెన్ సెంటర్ల కాడ తిరగా మంది మోపైనరు. ముక్కలేనిదే ముద్ద దిగని పానాలకు ఈ బందులు ఎంత దెబ్బ ఏం కథ. అసలుకే ఎండాకాలం పొద్దంతా పనికి పోయి వచ్చి వాళ్ళకింత ముక్క కూర వేసుకొని తింటే ఆ మజానే ఏరుంటది. మళ్ళా ఆ ముక్క కూర దుకాణాలు ఎప్పుడు తెరుచుకోవాలి, ఆ ముక్కలు వండుకొని ఎప్పుడు నోచి వేసుకోవాలి. చికెన్ సెంటర్ల బంధు పెద్ద దెబ్బనే. అరే నీ అవ్వ చికెన్ సెంటర్లు బంద్ అంటే పౌల్ట్రీ వ్యాపారులకు నష్టం రాదానే? ఈ ముచ్చట మీద జల్దీనే నిర్ణయం తీసుకుంటారు. నువ్వేం నారాజు కాక గానీ ఇంటికి పో చక్కగా. అరే ఎప్పుడు చూడు దాని మాట నెగ్గాలని చూస్తుంది వచ్చాను. దాని కాకి సొమ్మల కంట కారం కొట్ట మంది పూరగాళ్ళ చాగబచ్చారు కాబట్టి పంచాలు ఆగింది కానీ లేకుంటే అది నన్నేడ బతకనియకపో. ఓ తాత బాపమ్మ దాని అన్నదమ్ములను తీసుకొస్తాందట, మరి నువ్వు ఇంటికి తాదాన్నే రమ్మనల్లా. ఇప్పుడు వాళ్ళొస్తే ఆ పంచాయతీ ఇంకా పెద్దగా అవుతుంది తాత. సబ్జెక్ట్ ఇంటికి పో నువ్వు.
దే గీ చిన్న ముచ్చటకు దాని అన్నదమ్ములను తీసుకొని వస్తుందారా అద్దు ఇలా ఏప్రిల్ పూల్ కదారా నేను గట్టిగానే ఏప్రిల్ పూల్ చేసినందుకు అట్లా అలిగినట్టు యాస్కనింగ్ చేసిరా నేను అలగలేదురా అట్లా ఉచితగానే జోకులా ఇట్లా వచ్చి కూర్చున్నా ఇవా నువ్వు ఇంటికి పోయి బాపమ్మ నీ అన్నదమ్ములనాట మీ ఇంటికి వెళ్ళగొట్టుపో తాత అత్తరాట అని చెప్పి చెప్పు పో నేను అత్తానని చెప్పు వచ్చిగానే నేను అడగలేదురా వంజక్కలా వచ్చి కూర్చున్నందుకు కూడా ముసలి ఫీల్ అయినట్టున్నది అది కూడా ఏప్రిల్ ఫూలే చేసిందట గాని నువ్వు ఇంటికైతే ఓ ముసలోడా తేపకు వచ్చి రాని పంచాయతీలు కొలుసుకుంటూనే ఉంటావు. అబ్బరా కొడుకో జర్రుంటే దాని అన్నదమ్ములను తీసుకొచ్చి నా తోలంతా వదలు చేయించురో నాయన నేను నిజంగా కాదురా అట్లా ఉట్టికనే వచ్చి కూర్చున్నా నువ్వు ఇంటికి పోయినాక చెప్పాలి బాపమ్మకు మరి అయితే కానీ ఇగో పిల్ల ఆ పట్నంలో ఎక్కడన్నా చికెన్ సెంటర్ తీసిండేది నుంచే ఒక 2 కిలోలంతా చికెన్ తీసుకొని మంచిగా ఫ్రై చేసి ఎవరితోడన్నా పంపారా నీకు పుణ్యం ఉంటుంది. ఊర్లలోనన్నా నాటుకోళ్ళు దొరుకుతాయి కొనుక్కొని వండుకొని తినొచ్చు కానీ పట్నంలో గావి కూడా దొరికాయి కాదే తాత. ఈ చికెన్ దుకాణాలు బంద్ పెట్టుడేమో గాని ముక్క ప్రియులకు భలే కష్టం వచ్చిందోలా. ముక్కలేందే ముద్ద దిగనోళ్లకు చికెన్ దుకాణాలు చాలేదాకా పరేషానే ఉన్నట్టున్నది పోండ్రి.